ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు తుంగలో తొక్కుతున్నాయని, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని ప్రభుత్వం చెప్తున్నా కాలేజీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ మియాపూర్లోని ఎల్ఎన్ కాలేజీలో గత 3 రోజులుగా సమ్మర్ క్లాసులను నిర్వహిస్తున్నారు. గేట్లకు తాళాలు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీవీఎస్ విద్యార్థి సంఘ నాయకులు ఎల్ఎన్ కాలేజీని ముట్టడించారు. ఇంటర్ బోర్డు నిబంధనలకు ఉల్లంఘించి క్లాసులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం పొంతలేని సమాధానాలు చెప్పడంతో విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Did you join in an institute or an college? Then why are you studying in summer classes? This by the Board of Intermediate Development speaks in మియాపూర్లో గల ఎల్ఎన్ కాలేజ్ కమ్ ఇన్స్టిట్యూట్ అది ఏందో ఇంతవరకు ఎవరికి తెలియదు. దీని కానీ ఎల్ఎన్ కాలేజ్ పేరుతో అడ్మిషన్లు అక్రమంగా తీసుకొని 10th అయిపోయిన విద్యార్థులకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ రూల్స్ విరుద్ధంగా కూడా నేడు 10th అయిపోయిన విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేయడం అనేది ఎంతో సిగ్గుచేది. దీని మీద కాలేజ్ మేనేజ్మెంట్ ప్రశ్నించగా ఇది మాది ఇన్స్టిట్యూటే, ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాలేజ్ కాదు అని చెప్పి వారు చెప్పడం గమనార్హం. మరో పక్కన మేము విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు ఏ కాలేజ్ చదువుతుంది, ఏ కాలేజీలో జాయిన్ అయ్యారని మేము ప్రశ్నించగా లేదు ఇదంతా కూడా మేము కాలేజీలోనే జాయిన్ అయినాం, ఎల్ఎన్ కాలేజ్ నుంచే మేము చదువుతున్నాం అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఫీజు యావరేజ్ కూడా చూసుకుంటే 2 లక్షల నుంచి 3 లక్షల ఫీజు యావరేజ్ ఏదైతే పెట్టారో ఇదంతా కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్కి విరుద్ధంగా, ఫీజు రెగ్యులేటరీ సిస్టమ్కి విరుద్ధంగా, ఈ క్యాంపస్కి సంబంధించిన అనుమతులు కానీ రికగ్నేషన్ కానీ పర్మిషన్లు కానీ ఏవి ఉండవు. ఈ ఎల్ఎన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి కూడా అక్షర కాలేజ్ నుంచి ఫార్వర్డ్ అవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు కనుక అక్షర కాలేజ్ నుంచి ఫార్వర్డ్ అవుతుంటే ఎల్ఎన్ అనే ఇన్స్టిట్యూట్లో ఎందుకు తరగతులు నిర్వహిస్తున్నారు? ఒకవేళ వీళ్ళు ఎల్ఎన్ కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకున్నప్పుడు అక్షర కాలేజ్ వాళ్ళు ఫార్వర్డ్ చేయకూడదు కదా. అంటే వీళ్ళు ఒక ఇంట్లో పండుకొని ఇంకో ఇంట్లో అన్నం తినే విధంగా ఒకటి సిండికేట్ లాగా మారి కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ క్యాంపస్లో జరిగిన నారాయణ ఎల్ఎన్ అనే బంధం ఎట్లయితే సాగిందంటే నారాయణలో పనిచేసే ఫ్యాకల్టీ ఎల్ఎన్కి రాకూడదు, ఎల్ఎన్లో పనిచేసే ఫ్యాకల్టీని నారాయణ వాళ్ళు తీసుకోరు. కాబట్టి మ్యూచువల్ బాండ్ అనేది అగ్రిమెంట్ సైన్ చేసి 22 రోజులు కావస్తుంది. కాబట్టి నారాయణ చైతన్య ఆల్రెడీ చైనాగా మారి అందరినీ స్కామ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి కార్పొరేట్ కాలేజీలలో అన్నీ కూడా ఒక మాఫియాగా ఏర్పడి ఏదైతే బార్లు వైన్స్లు సిండికేట్గా ఏర్పడి అవి చేస్తారో అంతకంటే దిగజారిపోయి నేడు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నేడు నార్త్ ఇండియా నుంచి కోటా నుంచి కూడా ఏదైతే ఎల్ఎన్ అనే సంస్థతో ఇక్కడ తీసుకొచ్చారో దీని పేరు ఎల్ఎన్గా కాకుండా రాబందులలాగా వీళ్ళు పీక్కోవడానికి ఇక్కడికి వచ్చారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్ఎన్ అనే విద్యా సంస్థను నడవనీయము. అఫీషియల్గా కూడా ఏదైతే పర్మిషన్లు రికగ్నేషన్లు తీసుకొని నడిపిస్తేనే ఇక్కడ కాలేజ్ నడిపిస్తాం. కానీ ఒకవేళ ఇంకో కాలేజ్తో మేము టైఅప్ అయ్యి ఇక్కడ క్లాసుల పేరుతో విద్యార్థులను వేధిస్తే మాత్రం ఎంతవరకు కూడా మేము ఉపేక్షించేది లేదు అని చెప్పి నవ తెలంగాణ విద్యార్థి శక్తి నుంచి మేము తెలియజేస్తాం.